రైట్ సార్. సో నేను ఇంట్రోలో చెప్పినట్టుగా మీ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు సార్. సో బుజ్జి గారు, వినాయక్ గారు ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? సో ఇది సినిమా బంధమా లేకపోతే అంతకంటే ముందు నుంచేనా? సో ఇన్ని రోజులు ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు అనుకున్నారా ఇంతకాలం మీ ప్రయాణం ఉంటుందని? ఇంతకన్నా ఎక్కువ కాలం కూడా ఉంటుందా? ఈ సినిమా నుంచే ప్రయాణం స్టార్ట్ అయింది. దీనికి ముందు చెప్పాలని చెప్పి ఆ సినిమా దాని కో-డైరెక్టర్, నేను ప్రొడక్షన్ చూస్తూ ఉండేవాడిని. ఓకే. మా మామయ్య గారి దగ్గర అట్లానే పరిచయం ఇద్దరం సార్. అట్లా తనకు ఫ్లాట్ ఉండేది జర్నలిస్ట్ కాలనీలో, అందరం ఉండేవాళ్ళం. ఇంకా అట్లా మీరు అలా అందరం డైరెక్టర్లే. నాతో ఉన్న నా అసిస్టెంట్స్ కావచ్చు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఆల్మోస్ట్ అందరూ మా బ్యాచ్ అందరూ డైరెక్టర్లు అయిపోయారు. డైరెక్ట్స్ అయ్యారు అందరూ. అంటే థాట్ ప్రాసెస్ అంత ఒకేలా ఉండేదండి ఎవరికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా తప్ప వేరే ఇది లేదండి. ఓకే. సినిమా దాంట్లోనే ఉంటాం, దాంట్లోనే ఇప్పటికి కూర్చుంటే ఏదో సినిమాకి సంబంధించిన ఏవో మాట్లాడుకుంటూ అలాగే ఆ ఇంట్రెస్ట్, జనరల్గా అప్పుడు విపరీతమైన కసి, ఏజ్, నిర్భయంగా ఉండడం. ఎప్పుడైతే ఎందుకు ఎవరికైనా ఫ్లాప్స్ వస్తాయంటే అండి, ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత మనలో తెలియకుండా ఎలాగా దీన్ని సస్టైన్ చేయడం, ఎలాగా ఈ సక్సెస్ని, ఈ కథ ఆడుద్దా ఇదే అనే ఒక చిన్న భయం స్టార్ట్ అవుద్దట. అది నేను ఎక్కడో విన్నది. అది మనకి తెలియదు. అది వచ్చినప్పటి నుంచి మీ కాన్ఫిడెన్స్ రోజు రోజుకి తీసుకుపోతూ ఉంటుంది. దానికి ఏజ్ అని ఇంకోటనో పేరు పెడతారు, బట్ అది కాదు. కన్విక్షన్ తగ్గుద్ది. అవుద్దా లేదా అంటే, ఇప్పుడు ఆది సినిమా చేస్తున్నప్పుడు నాకు సెల్ ఫోన్ కూడా ఉండేది కాదు. మా ఆవిడ సెల్ ఫోన్లో నుంచి తీసి మా ఫాదర్కి పీపీ నెంబర్ అప్పుడు ఫోన్ చేసి, సినిమా రిలీజ్ ఫస్ట్ మార్నింగ్ షో కానీ ₹1,00,00,000 ఆఫర్ వస్తుందన్న. అప్పటికి అసలు డైరెక్టర్ ₹1,00,00,000 ఆఫర్ ఏంటి? డైరెక్టర్ ₹1,00,00,000 తీసుకుంటారు. అసలు ఆ పదమే ₹1,00,00,000 అనే పదమే. మా సినిమా బడ్జెట్ 2 కోట్లు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మార్నింగ్ షో అంటే ఆ కాన్ఫిడెన్స్ చూడండి. అది జరిగింది. మార్నింగ్ షో అవగానే నాకు కేఎస్ రామారావు పిలిచి ₹1 crore ఆఫర్ ఇచ్చాడు. నేను చేయలేదనుకోండి, చెప్తున్నా. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది, అది ఏమై ఉంటుంది ఆ వెర్రి. అప్పుడు అంటే నేను అన్నండి, ఏ గురు ఏంటి ఇలా ఉండేవాళ్ళు, మనకేంటి ధైర్యం తగ్గిపోయింది. ఏమనిపిస్తుంది వినాయక్ గారు? అంటే సో మనం స్పోర్ట్స్ గురించి చూసుకున్నా కానీ స్టార్ బ్యాట్స్మెన్లు కూడా ఒక్కోసారి రిథంలో లేరు, అది జరగదు, కుదరదు అనేది డక్అవుట్లు అవుతూ ఉంటారు. నార్మల్లీ అది. ఆ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఉండడం అనేది స్పోర్ట్స్ చూసినా సినిమా చూసినా అక్కడ పోలుస్తూ ఉంటారు. సో మీ దృష్టిలో ఏంటిది? అంటే ఆ కథలు రావా? మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు 2 గంటల్లో మీరు 2 రోజుల్లో రాశారు అది, రైట్? సో ఇప్పుడు దానికి కారణం, దానికి తప్పించుకుంటున్నారు, ఇలా మాట్లాడకూడదు అని కొంతమంది అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నేను కలిసిన వాళ్ళు చాలా అనుభవజ్ఞులు, అంటే నాకేం తెలియదు కానీ చెప్పిన వాళ్ళని వింటూ నన్ను నేను అనలైజ్ చేసుకుంటే మాకు సంబంధం లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. నేను తీద్దాం అనుకున్న సినిమా ఒకటి, తీసిన సినిమా ఒకటి, అన్నీ మనం చేసామనుకుంటాం తప్ప అవి జరుగుతూ ఉంటాయి. ఆ జరిగే వాటిల్లో మనం ఉంటాం, ఇవి మనం చేసామని అనుకుంటాం అన్న ఫీలింగ్. ఏది ఎవరు హెల్త్ పాడవాలని అనుకోరు, ఎవరు అందరూ కూడా వెల్ ఆఫ్గా ఉండాలనే కదా అనుకుంటారు. మరే ఎందుకు అవ్వట్లా అందరికీ? కొన్ని వెల్ ఆఫ్గా ఉన్న వాళ్ళు ఎందుకు కిందకు వచ్చేస్తారు? వాళ్ళు ఏమో అనుకోరు కదా అలా కిందకు వచ్చేయాలని. సంథింగ్ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని నా ఫీలింగ్. సో వినాయక్ గారికి ఆలోచన చిన్నప్పటి నుంచి మామూలుగా ఉండేదా? లేదు. సమయం నేర్పించుద్దా? సమయం నేర్పించింది. అండ్ యూ హ్యావ్ ముట్టిగే పడితే మంచిగా అయితే తెలుస్తుంది. అలాగని మనం మారిపోతాము, మనకేదో ఇచ్చేస్తాం అనేది కూడా ఉండదేమోనండి. బట్ రియలైజ్ నాకు ఒక ఆయన చెప్పిన నాకు మంచి మాట, ఒక గురువు ఒక ఆయన చెప్పిన ఇది ఏంటంటే, అన్నీ మనం చేస్తాం అనుకుంటాం, అన్నీ మనం చేసామని మనం అనుకుంటాం, బట్ అవి జరుగుతూ ఉంటే వాటిలో మనం ఉంటాం. అదే అంతే. ఒక్కొక్కళ్ళు కొంతమంది అది నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు, నమ్మేవాళ్ళు ఉంటారు.
మొట్టకాయలు తగులుతుంటే మాతో ఫిలాసాఫికల్ గా అనిపించినా మీరు మాట్లాడేది అంటే నాకు ఒక ఫిలాసఫర్ ఎవరో అంటే అలాంటి వాళ్ళే చెప్పారు. నేనేమి పెద్ద ఎక్కువ చదువుకున్న వ్యక్తిని కాదు, పెద్ద ఎక్కువ చదవను కూడా చదవను నేను. వెరీ వెరీ నైస్ సార్. యా కాకపోతే ఏంటంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తెలిసిన వాళ్ళు చెప్తుంటే వింటూ ఉంటాం. నిజంగా లాజికల్గా కన్విన్సింగ్గా ఉంటే నిజం అనిపిస్తుంది. రైట్ రైట్